కేటీఆర్ కనుక జగన్‌ని చూసి నేర్చుకోకపోతే, ఆ తర్వాత జగన్ పరిస్థితే ఫేస్ చేస్తాడు. ఇక్కడ ఎలక్షన్స్ ముందు షర్మిల మొదట్లో తెలంగాణలో బిగిన్ చేసి అప్పుడప్పుడు అన్న మీద సెటైర్‌లు వేస్తా వచ్చేది. అప్పుడు జగన్ పట్టించుకోలేదు, ఏమాత్రం స్పందించలేదు. లేదా అప్పటినుంచినే తను గనక స్ట్రాటజిక్‌గా వెళ్ళుంటే ఇంత డ్యామేజ్ జరిగుండేది కాదు. అలాగే ఎలక్షన్స్ ముందు చెల్లెళ్ళిద్దరూ కలిసి అన్న మీదన వేసిన అభాండాలతో జగన్‌కి సంబంధించి అతిపెద్ద మైనస్ అయింది. కడప జిల్లాలోనే 7 సీట్లు కోల్పోవడం వెనకాల ఉన్నది ఆ చెల్లెళ్ళ ఏడుపు, అక్కడ ఉన్నటువంటి మహిళల్లో తీసుకొచ్చినటువంటి సెంటిమెంట్. అది జగన్‌ని వెంటాడింది, వేటాడింది. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అంగీకరించరు కానీ ఓట్లు పోయిన దాంట్లో కనీసం 2-3% ఓట్లు వాళ్ళ మూలంగా పోయి ఉంటాయి. ఇది సొంత మహిళల్లో. ఇది జగన్ పట్టించుకోవాల. ఏం కాదు అన్న ధైర్యంతో ఉన్నాడు, దెబ్బతిన్నాడు. ఇప్పటికీ దానికి సంబంధించి సొల్యూషన్ క్లియర్ చేసుకోలేక తిప్పలు పడుతున్నాడు. అదే సందర్భంలో ఇప్పుడు కార్యకర్తలకైతే ఒక క్లారిటీ వచ్చింది. షర్మిల మాట్లాడుతున్న మాటల తర్వాత ఇప్పుడు ఓకే, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. కేటీఆర్ అంతే. ఇప్పుడు సమస్య కవిత టార్గెట్ చేస్తోంది నేరుగా తననే. దెయ్యాలంటోంది, భూతాలంటోంది, లేకపోతే చుట్టూ కోటరీ కట్టాడంటోంది, దారుణంగా మాట్లాడుతోంది. అసలు కేసీఆర్ నాయకత్వం తప్ప ఇంకెవరిని అంగీకరించనంటోంది. అంటే తన అన్న పార్టీకి నాయకత్వం వహించడాన్ని అంగీకరించనంటోంది. ఇక అంతగా తెగించేసి మాట్లాడుతున్నప్పుడు తను సమాధానం చెప్పడమో ఏంటో తేల్చుకోవాలి కదా. లేదా నాన్న దగ్గర కూర్చుని స్పష్టత తీసుకునేసి రంగంలోకి దిగాలి కదా. లేదా ఆవిడ రోజుకు ఒక్కొక్క ఆరోపణ చేస్తూ ఉంటే నష్టపోయేది ఎవరు? చివరికి తను రాజకీయ జీవితం నాశనం అవుతుంది. ఆలోచించుకోవాల్సింది.